హలో. డయాబెటీస్ వచ్చిన తర్వాత మొట్టమొదటి చేయాల్సింది ఆహార నియమాలు, వాటి గురించి చెప్పాను. తర్వాత ముఖ్యమైనది వ్యాయామం. అసలు వ్యాయామం ఎందుకు చేయాలి? వ్యాయామం అంటే ఎక్సర్సైజ్ అనొచ్చు. ఎలాంటి వ్యాయామం చేయాలి? ఎందుకు చేయాలి? వ్యాయామం వల్ల అసలు ఏంటి లాభం? డయాబెటీస్ పేషెంట్స్ ఎలాంటి వ్యాయామం చేయాలి? నడక చేయాలా? ఆసనాలు వేయాలా? స్విమ్మింగ్, గేమ్స్ లాంటివి ఆడాలా? ఇలాంటి విషయాల గురించి మనం త్వరలో మాట్లాడుకుందాం. అసలు వ్యాయామం వల్ల ఏమిటి లాభం? బరువు తగ్గటమా, లేక హార్ట్కి మంచిదా? ఇలాంటి విషయాలు తెలుసుకోవాలి. వ్యాయామం వల్ల డయాబెటీస్ పేషెంట్కు షుగర్ ప్రమాణాలు తగ్గి ఇన్సులిన్ ఎక్కువగా ఉత్పత్తి అయ్యి బరువు తగ్గి గుండె వేగం ఎక్కువయ్యి కండరాల్లో రక్త ప్రసారణ బాగా జరిగి ఎంతో లాభం చేకూరుతుంది. సెడెంటరీగా అంటే ఏ పని చేయకుండా కూర్చున్న వాళ్ళకి వారు తిన్న ఆహారం క్యాలరీస్ ఖర్చు కాకుండా కొవ్వుగా ఏర్పడి శరీరంలో డిపాజిట్ అవుతుంది. అయితే డయాబెటీస్ పేషెంట్కు ప్రారంభ దశలో నడక, వేగంగా నడవటం అనేది చాలా ముఖ్యమైన విషయం. కనీసం రోజుకి 35 నిమిషాల పాటు వారంలో 5 రోజులు నడక చేయమని ప్రఖ్యాత అమెరికన్ డయాబెటిక్ అసోసియేషన్ రికమెండేషన్స్లో చెప్తున్నారు. అయితే చాలామంది మాకు కీళ్ళ నొప్పులని, కాళ్ళు, ముఖ్యంగా స్త్రీలు కాళ్ళ నొప్పుల వల్ల నడవలేకపోతున్నాను అంటారు. ఇలాంటి వాళ్ళు వ్యాయామం కూర్చుని యాక్రోబాటిక్స్ లాగా ఎక్సర్సైజెస్ చేయవచ్చు. కుర్చీలో కూర్చుని డంబెల్స్ ఎత్తటము, చేతులు ఆడించటము మొదలైనటువంటి ఎక్సర్సైజ్ చేయొచ్చు. అట్లాగే బరువులు ఎత్తటం, జిమ్కి వెళ్ళటం అంత మంచిది కాదు. ఇది రక్తపోటు ఉన్న వాళ్ళకి ఎక్కువ చేయొచ్చు. ఇవి చేసే ముందు డాక్టర్ సలహాతో ఈసీజీ, ట్రెడ్మిల్ టెస్ట్ చేయించుకొని ఆ తర్వాత ట్రెడ్మిల్ చేయటం మంచిది. సో ఇలాంటి వివిధ రకాల ఎక్సర్సైజుల గురించి, వాటి వల్ల వచ్చే లాభము, క్యాలరీస్ ఖర్చు గురించి ఈ ఆదివారం నేను చేయబోయే వీడియోలో మీరు అర్థం చేసుకోవచ్చు. తప్పకుండా చూడండి. డయాబెటీస్ ఆరోగ్య విజ్ఞానం, డాక్టర్ మధు చిత్తరువు, ఎండి, ఎఫ్ఎస్సిపి.